హాయ్ అందరికీ. మనకైతే కార్తీక మాసంలో కంద ఎక్కువ దొరుకుతుంది కండి. నేనైతే కంద బచ్చలు చేసుకోవడానికి అయితే తెచ్చుకున్నాను కదండి. ఇంకా దీనైతే పులుసు చేద్దామని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంక నేనైతే పచ్చిది పొట్టు తీసి పులుసు చేయకుండా కొంచెం దురద అది వస్తుంది కదా అని మనం పొట్టు తీస్తూ ఉంటే కొంచెం ఉడకబెట్టానండి. చింతపండు వేసి ఉడకబెట్టుకుంటే అండి మనకు దురద అది ఎక్కువ రాదు. ఇంకా నేను ఉడకబెట్టుకొని పొట్టు తీసేసుకొని ప్రిపేర్ చేసుకున్నానండి. దీంట్లోనైతే మనం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేగిన తర్వాతనండి ఉల్లాకు కూడా వేసేసాను. దీంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత అన్నీ వేగిన తర్వాతనండి ఇవన్నీ వేయించుకున్న తర్వాత మనం కంద ముక్కలు వేసుకోవాలండి. కంద ముక్కలు కూడా కొంచెం నూనెలో అవి వేగుతానండి. మనకు దురద ఏమైనా కొంచెం ఉన్నా కూడా రాకుండా ఉంటుందండి. ఇంకా వేయించేసిన తర్వాత దీంట్లో ఉప్పు వేసిన తర్వాత మనం పులుసు వేసుకోవాలండి. చింతపులుసు వేసుకున్న తర్వాత చింతపులుసు మంచిగా మరుగుతూ ఉంటుందండి. మనం జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకొని దించేసుకోవాలండి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. మనం జీలకర్ర మెంతుల పొడి లాస్ట్కి వేసుకుంటే కూడా మంచి స్మెల్ వస్తుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.